అయినా ఎస్బీఐ కీలక ప్రకటన. 5 ఏళ్లలో అదే టార్గెట్. మొత్తం 2.40 lakhs సిబ్బంది ఉన్నారు. అందులో ఎస్బీఐ ఉమెన్ ఎంప్లాయీస్ ఎంత? దేశంలోని అతిపెద్ద రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది. రానున్న 5 సంవత్సరాల్లో తమ బ్యాంకు స్టాఫ్లో మహిళా సిబ్బందిని 30%కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది. ఎస్బీఐలో మొత్తం సిబ్బంది వాళ్ళ యొక్క సంఖ్య 2.40 lakhsగా ఉందని పేర్కొంది. భారతదేశంలో ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో కోట్లాది మంది ప్రజలకు సేవలు అందిస్తోంది. ఎక్కువ మంది వినియోగించే బ్యాంకుల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది. ఇది ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ, మల్టీనేషనల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్గా కంపెనీగా ఉంది. బ్యాంకు రికార్డుల ప్రకారం చూస్తే ఎస్బీఐ కస్టమర్స్ సంఖ్య 50 crores పైగానే ఉంది. మొత్తం 22,500కు పైగా బ్రాంచెస్ ఉన్నాయి. 63,000కు పైగా ఏటీఎంస్ నిర్వహిస్తోంది. ఇంట్లో ఖచ్చితంగా ఒకరికి ఈ అకౌంట్ ఉండడంతో సందేహం లేదు. అతిపెద్ద బ్యాంకు ఇప్పుడు ఒక కీలక ప్రకటన చేసింది. అదేంటంటే ఉద్యోగుల లింగ వైవిధ్యాన్ని పెంచేందుకు, అంటే జెండర్ డైవర్సిఫికేషన్, ఒక వినూత్న వ్యూహాన్ని రూపొందించింది. ఇక్కడ మహిళా ఉద్యోగులకు సంబంధించి గొప్ప మనసు చాటుకుంది. తమ సిబ్బందిలో మహిళా ఉద్యోగుల్ని పెంచడమే లక్ష్యంగా 2030 నాటికి తమ ఉద్యోగుల్లో సుమారు 30% వరకు మహిళా సిబ్బందిగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఎస్బీఐలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.40 lakhs పైగానే ఉంది. ఇది దేశంలో ఏ ఇతర బ్యాంకింగ్ సంస్థలో అత్యధికం కావడం విశేషం. దీనికి సంబంధించి ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కిషోర్ కుమార్ పోల్దాసు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఫ్రంట్ లైన్ సిబ్బంది విషయానికి వస్తే మహిళలు 33% ఉన్నారు. కానీ మొత్తం ఉద్యోగుల్లో వారి శాతం 27 బానే ఉంది. దీనిని 30%కి చేర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ అంతరాన్ని తగ్గించేందుకు బ్యాంకు తదనుగుణంగా చర్యలు తీసుకుంటుంది అన్నారు. మహిళలు అన్ని స్థాయిల్లో అభివృద్ధి చెందేందుకు అనువైన కార్యాలయాన్ని సృష్టించేందుకు బ్యాంకు కట్టుబడి ఉన్నట్లు కిషోర్ కుమార్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఎంపవర్ హర్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. నాయకత్వ పాత్రల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ఇనిషియేటివ్ ఇది అన్నమాట. ఇక్కడ మహిళా ఉద్యోగుల్ని గుర్తించి వారికి నాయకత్వ శిక్షణ, కోచింగ్ సెషన్స్ ద్వారా మార్గనిర్దేశం చేస్తారు. పనిచేసే తల్లుల కోసం క్రెచ్ అలవెన్స్ అందిస్తుంది. మెటర్నిటీ, ఇతర సెలవులు లేదా దీర్ఘకాలిక అనారోగ్యం తర్వాత తిరిగి విధుల్లో చేరే మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మహిళా ఉద్యోగులు అన్ని ఆరోగ్య అవసరాలను గుర్తించి రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగు, గర్భిణీ సిబ్బందికి పోషకాహార భత్యము, గర్భాశయ క్యాన్సరు టీకా డ్రైవ్స్ను కూడా బ్యాంకు ప్రవేశపెట్టింది. ఇనిషియేటివ్లో భాగంగా దేశంలోని దాదాపు 340 కంటే ఎక్కువ శాఖల్ని పూర్తిగా మహిళా సిబ్బందితోనే నడుపుతున్నట్లు, త్వరలో ఈ సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేయనున్నట్లు డిప్యూటీ ఎండీ తెలిపారనమాట. ఇదండి వీడియో. రాబోయే కాలంలో ఈ మహిళలకు చాలా గొప్ప అవకాశాలు తీసుకొస్తుంది ఎస్బీఐ. సో ఎవరైనా మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నట్లయితే వారికి ఎస్బీఐలోనే పనిచేయాలనుకుంటే వాళ్ళని ఇప్పటి నుంచే తయారు చేయండి. ఇది మంచి అవకాశం. ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.